జై శ్రీరామ్. మ్యాక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతేకాకుండా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంతేకాకుండా ఈ ఛానల్ మేము ముందుకు నడిపించడానికి మాకు ఆర్థికంగా సపోర్ట్ చేయగలరు. ఈ డిస్ప్లే మీద ఫోన్పే నెంబర్ ఉంది. తప్పకుండా మీ స్తోమతను బట్టి ఆర్థిక సహాయం చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని ప్రతి ఒక్కరిని కూడా నేను ఎంతగానో వినయంగా మనవి చేసుకుంటున్నాను. అయితే బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాల గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. చాలామంది పాస్టర్లు తమకు నచ్చిన విధంగా, తమకు తోచిన విధంగా బైబిల్ని రిపీట్ చేస్తూ ఉంటారు. వారు చదువుకునేటువంటి చదువులను బట్టి, వారి మైండ్ సెట్ని బట్టి, వారి ఆలోచనలను బట్టి, వారి మార్గాలను బట్టి, వారిలో ఉన్నటువంటి స్వార్థాన్ని బట్టి బైబిల్ని ఒక వ్యాపార గ్రంథంగా మార్చుకున్నారు కదా. వారి యొక్క సహాయార్థంగా మార్చుకొని ప్రకటించుకుంటూ ఉన్నారు. మనం ఎక్కడ చూసినా సరే చర్చీలు, ఎక్కడ చూసినటువంటి పాస్టర్లు మనకి దర్శనమిస్తూ ఉంటారు. కానీ బైబిల్ని పాటించరు. బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని పాటించరు. నిజంగా బైబిల్ని పాటిస్తే, నిజంగా బైబిల్ అనుసారంగా ఉంటే ఎవరు ప్రశ్నిస్తారు, ఎవరు దూషిస్తారు, ఎవరు మీ జోలికి వస్తారు? ఈరోజు మనం బైబిల్ని చూద్దాం. అయితే మొట్టమొదటిగా ఏంటంటే ఇస్రాయేల్ ఆరాధించే దేవుడు ఎవరంటే యెహోవా. పాత నిబంధనలోని యెహోవా అని పేరు కనిపిస్తుంది. పాత నిబంధనలో యెహోవా అని పేరు కనిపిస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఆరాధించే దేవుడు యెహోవా. కొత్త నిబంధనలోని కదా క్రైస్తవులు, అంటే న్యూ టెస్టిమెంట్లోని క్రైస్తవులు ఆరాధించే దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఎందుకంటే తన యొక్క రక్తాన్ని గార్చి తన ప్రాణాన్ని ఇచ్చి కదా కాపాడాడని చెప్పి బైబిల్లో రాయబడింది కనుక ఆ విశ్వాసంతో క్రైస్తవ ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తుని దేవుడిగా ఆరాధించడం జరుగుతూ ఉంది. సరే, బైబిల్ బట్టి మనం చూస్తున్నాం. అయితే బైబిల్ మనం కొత్త నిబంధనలకు వచ్చేసరికి అక్కడ దేవుడు అనే పదంతో ప్రారంభమవుతుంది. కొత్త నిబంధనలు ఎక్కడ కూడా కదా ఇశ్రాయేల్ దేవుడు అనేటువంటి యెహోవా యొక్క నామం అంటే పేరు కనిపించదు. అక్కడ కొత్త నిబంధనలో ఎక్కువగా కనిపించేది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క నామం అంటే ఆయన పేరు కనిపిస్తూ ఉంటుంది. పైగా అక్కడ దేవుడు 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 సువార్తలు అంతటా కూడా, పత్రికలు అంతటా కూడా దేవుడు అనే పదం ఉంటుంది. కానీ ఆ దేవుడు వెనకాల ఉన్నటువంటి ఆ నిజం మాత్రము అక్కడ రాయబడలేదు. సరే, అది పక్కన పెట్టేద్దాం. అయితే దేవుడు అనే పదంతో ప్రారంభమైంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, ముందుకు వెళ్ళిపోదాం త్వరగా, ఇది చాలా లెంత్ ఎక్కువైపోతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే కదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఎవరా దేవుడు? అక్కడ మెన్షన్ చేయలేదు, కానీ దేవుడు అనే పదంతో అక్కడ ఆయన మాట్లాడటం జరిగింది. అయితే అతను ఏమని చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు హెబ్రీయులకి? వాళ్ళకి లేఖ రాస్తే ఏం చెప్తున్నాడు? విశ్వాసం గురించి తెలియజేస్తున్నాడు. అయితే విశ్వాసం అంటే ఏమిటి? చాలామందికి తెలియదు. విశ్వాసం అనగా ప్రార్థన కాదు. విశ్వాసం అనగా నమ్మకమా? కాదు. విశ్వాసం అనగా కనిపెట్టడమా? కాదు. విశ్వాసం అనగా నిరీక్షణ? కాదు. విశ్వాసం అనగా ఎదురు చూడటమా? కాదు. విశ్వాసం అనగా దశమ భాగమా? కాదు. విశ్వాసం అనగా కానుకల భాక్ష? కాదు. విశ్వాసం అనగా సంపాదించుకోవడమా? కాదు. జై శ్రీరామ్. బైబిల్లో ఉన్న వాస్తవాలను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం అనగా క్రియ. యాకోబు రాసినటువంటి పత్రిక త్వరగా, విశ్వాసం అనగా ఏంటి? క్రియ కదా. ప్రార్థన చేయడం, నమ్మడం, కనిపెట్టడం, నిరీక్షించడం, ఎదురు చూడటం, దశమ భాగం, కానుకల బాక్సు, సంపాదించుకోవడం కాదు. విశ్వాసం అనగా ఏంటి? క్రియ. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం దాకా మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు ఏం చెప్తున్నాడంటే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనానో తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనమో. ఇక్కడ ఏమంటాడంటే, చాలామంది మేము యేసుని నమ్ముతున్నాము, యేసుని విశ్వాసిస్తూ ఉన్నాము, యేసుని వెంబడిస్తూ ఉన్నాము, క్రీస్తులో జీవిస్తున్నాము, క్రీస్తులో కష్టాలు అనుభవిస్తామని
అనుభవిస్తున్నామని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. మేము క్రీస్తు వల్ల శ్రమలు అనిపిస్తూ ఉన్నాం, క్రీస్తుని విశ్వాసిస్తూ ఉన్నాం, క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? అర్థం ఏంటంటే గాలిలో దీపం పెట్టినట్టు అనమాట. గాలిలో దీపము పెట్టినట్టు అనమాట. మనం ఎవరినైనా రోడ్డు అంటే వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని అడుగుతాం, బాప్తిజం తీసుకున్న వ్యక్తిని అడుగుదాం, అంటే మీరు యేసుని నమ్మారా అంటే మేము నమ్మాము. ఆయన అంత విశ్వాసం ఉందా అంటే ఎందుకు లేదు, ఆయన మీద విశ్వాసం ఉంది కాబట్టి బాప్తిజం తీసుకున్నాం, విశ్వాసం ఉంది కనుకనే చర్చికి వెళ్తున్నాము, విశ్వాసం ఉంది కనుకనే దశమ భాగిస్తున్నాం, విశ్వాసం ఉంది కనుక కానుకల బాక్సులో ప్రతి వారం కూడా మేము డబ్బులు సమర్పిస్తున్నాం. విశ్వాసంతో మేము ఉన్నాం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉన్నామంటే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సహోదరుడు ఏం చెప్తున్నాడంటే అట్టి విశ్వాసము నిష్ప్రయోజనము, అది నిజమైన విశ్వాసము కాదని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? అయితే ఆ విశ్వాసం ఏమనుకుంటున్నాడు కదా, నేను నెల నెల దశమ భాగాలు ఇస్తున్నాను, కానుకల బాక్సులు డబ్బులు వేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, ఉపవాసాలు చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అన్నిటిలో కూడా పాల్గొంటున్నాను, ఇది నా విశ్వాసము, తప్పకుండా నేను యేసుక్రీస్తు వచ్చినప్పుడు తప్పకుండా నేను రక్షింపబడతానని ఒక దృఢమైనటువంటి నమ్మకంతో విశ్వాసం కలిగి ఉన్నాడట. అది నిజమైన విశ్వాసము కాదని చెప్తున్నాడు. ఎందుకంటే నిజమైనటువంటి విశ్వాసం గురించి ఇంకా ముందుకెళ్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? సహోదరుడైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక. చూడండి చర్చిల్లోనే ఇక్కడ ఏమంటున్నాడంటే సహోదరుడైనాను దిగంబరులై ఆనాటికి భోజనము లేక కదా ఉన్నప్పుడు కదా మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక. ఒకే చర్చిని చూసుకుందాం మనం. ఆ చర్చిలో ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తుని నమ్మినటువంటి ధనవంతులు ఉంటారు బాప్తిజం తీసుకొని, యేసుక్రీస్తుని నమ్మినటువంటి పేదవాళ్ళు ఉంటారు. ఈ రెండు వర్గాల వారు చర్చిలో కనిపిస్తూ ఉంటారు. ధనవంతుడు తృప్తి పొంది అక్కడ క్రీస్తుని ఆరాధిస్తుంటే పేదవాడు దుఃఖిస్తూ యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ఉంటాడు కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అది నిజమైనటువంటి విశ్వాసమా కదా, అది నిజమైనటువంటి విశ్వాసమా కాదది. ఏం చేయాలి? ఇద్దరిని కలపాలా. ఇంకా ముందుకెళ్దాం. ఇంకేమంటున్నాడు ఇక్కడ? సహోదరుడైనను దిగంబరులే ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరమును కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, ఆ చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి చెప్పిన ఏం ప్రయోజనము కదా. ఆ యొక్క సేవకుడి దగ్గరికి ఎంతోమంది ధనవంతులు వస్తూ ఉంటారు, ఎంతోమంది పేదవాళ్ళు వస్తూ ఉంటారు. పేదవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ధనవంతుడు లేనివాడికి సహాయం చేయకపోగా ఏమంటున్నాడు? యేసుక్రీస్తు నిన్ను దీవిస్తాడు, ఆయన మీద నమ్మకం పెట్టు, అతని మీద విశ్వాసం పెట్టు కదా, నువ్వు సమాధానంగా వెళ్ళు అని ప్రార్థన చేస్తూ ఉన్నారంట. కానీ ఇక్కడ ఏమంటాడంటే అట్టి వారికి సహాయం చేయడమే నిజమైన విశ్వాసం. ఎవరైతే క్రీస్తుని నమ్మారో, ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారో, చలి కాచుకొనిడి, సమాధానంగా ఉండడి అని ప్రార్థన చేయడం కాదు, కానీ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారి, సమస్యల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేయడమే క్రీస్తునందు నిజమైన విశ్వాసము. అట్టి విశ్వాసం మాత్రమే రక్షింపగలదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఆ మాటల్లో అర్థం ఇదే. కానీ అలా చెయ్యకుండా నీ దగ్గరికి వచ్చి బాధపడతా ఉంటే ఒక పేదవాడు, నువ్వు యేసుక్రీస్తు నీకు సహాయం చేస్తాడు, ఆయన కోసం నీ కోసం నేను ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేసి పంపించేస్తారు. అది తప్పు అంటున్నాడు ఇక్కడ. అట్టి విశ్వాసము, ఈ ప్రార్థన చేసేవాడు అట్టి విశ్వాసం ఈ ప్రార్థన చేసిన వాడిని రక్షించలేదు. కానీ బాధపడుతున్నటువంటి వాడికి ఇతను ఏం చేయాలి? సహాయం అందించాలి. నీ యొక్క కష్టాల్లో, నీ బాధల్లో, నీ సమస్యల్లో నీది నాదిగా ఎంచుకొని మనిద్దరం పంచుకుందాం, నేను సాయం చేస్తాను. క్రీస్తులో మనిద్దరం భాగమై ఉన్నాము, ఆయన మన కొరకే చనిపోయాడు కదా.
అని ఆ విశ్వాసం చూపించాలట. బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి. కానీ ఆ యొక్క సేవకుడు ఏం చేస్తున్నాడు? మీరు తన్నుకొని చావంటారు. క్రీస్తు వచ్చే ధనవంతుడికి క్రీస్తు ఆశీర్వాదం, లేనివాడికి కూడా క్రీస్తు ఆశీర్వాదం. మీరు తన్నుకొని చావండి, మీరు ప్రార్థన చేసుకోండి, మీ దుఃఖం మీ బాధలు మీరు యేసుక్రీస్తుని చెప్పుకోండి, నేను మాత్రం బైబిల్ గురించి చెప్పేసి వెళ్ళిపోతాను. ఇంకేమన్నాడు? అందుకే చెప్పినట్లు ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలు ఏందైతే అది ఒంటిగా ఉండి మృతమగుదును. ఎవరైతే నేను క్రీస్తుని నమ్మాను, చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఉపవాసంలో పాల్గొంటున్నాను, బైబిల్ చదువుతున్నాను, క్రమం పాటిస్తున్నానంటే అట్టి విశ్వాసము క్రీస్తు వచ్చినప్పుడు అతన్ని రక్షింపజాలదని చెప్పి అపోస్తులైనటువంటి యాకోబు, యేసుక్రీస్తు సహోదరుడు ఖండంగా చెప్తున్నాడు. అట్టివాడు రక్షింపబడలేడు. అతనిది నిజమైనటువంటి విశ్వాసం కాదు. అతడు క్రీస్తుని నమ్మలేదు. క్రీస్తునందు నిజస్వరూపం అతడు విశ్వాసం చూడలేదు. ఆ వ్యక్తి వేషధారణ, పైకి రూపం ధరించాడు, లోన క్రూరమైనటువంటి తోడేలు యొక్క స్వభావం కలిగి ఉన్నాడని ఇక్కడ చెప్తా ఉన్నాడు. కనుక క్రీస్తు వచ్చినప్పుడు అటువంటి వాడు రక్షింపజాలడు. నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తుని నమ్మాను, యేసుక్రీస్తు వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను అని ఆ విశ్వాసం అనుకుంటుంటాడట. ఎవరికి సహాయం చేయడంట. ఎవరికి సహాయం చేయడు. ఏ విషయంలో పాల్గొనడు. అతడికి నేర్పించింది ఏంటంటే ప్రార్థన. అందరికీ ప్రార్థన చేస్తూ ఉంటాడు అంతే. ఎవరికి సహాయం చేయడు, ఎవరి కష్టకాల్లో పాల్గొనడు, ఎవరికి హెల్ప్ చేయడు. అట్టి విశ్వాసం అతన్ని ప్రార్థన చేసినప్పుడు రక్షించదు. అవతల వ్యక్తి బాధ అనిపిస్తూ ఉంటాడు కదా. అందుకే అపోస్తుల యొక్క పుస్తకంలో 2వ అధ్యాయం విశ్వాసించినటువంటి వారు ఏం చేశారు? ఆనాడు అపోస్తుల పుస్తకంలో అపోస్తుల కార్యముల్లో 2వ అధ్యాయము 44వ వచనంలోని ఆనాడు అపోస్తులు యేసుక్రీస్తుని విశ్వాసించినటువంటి వారు, నిజంగా క్రీస్తుని నమ్మినటువంటి వారు, నిజంగా క్రీస్తుని వెంబడించినటువంటి వారు ఏం చేశారంటే, ఇక్కడ వాక్యం ఏముందో చదువుతాను వినండి. విశ్వాసించిన వారందరూ, అపోస్తుల పుస్తకం 2వ అధ్యాయం 44, విశ్వాసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలిది పంచిపెట్టిరి. క్రీస్తులోని నిజమైన విశ్వాసం. ఎవరైతే క్రీస్తుని నమ్మాడో, ఎవరైతే క్రీస్తుని విశ్వాసించాడో, రక్షణ పొందాడో, అతడు క్రీస్తునకు సాక్షిగా నిలబడి ఇబ్బందులు పడుతున్నటువంటి వారిలోని నేను నిజంగా క్రీస్తుని నమ్మాను, నా విశ్వాసం ఇది, ఆయన వచ్చే వరకు నేను సాక్షిగా నిలబడతాను అని ఏం చేశాడు ఆయన? వాళ్ళు ఏం చేశారు? తమ స్థిర ఆస్తులను అమ్మి పేదలకు వారి వారి యొక్క అక్కర్ల కొలుదు పంచిపెట్టి మనస్సాక్షికి సాక్షిగా నిలబడి ఈ లోకంలో పెంటగా ఎంచబడిన వారై క్రీస్తునందు కదా ధనవంతులుగా చూపబడటానికి ఇక్కడ ఏం చేశారు? మంచి పనులు చేస్తున్నారు, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎవరు దేశిస్తారు, ఎవరు దూషిస్తారు, ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరు చేయరు ఆ కాలంలో. అందుకే వాడు తమ యొక్క సువార్తను ప్రకటించగలిగారు. ఈనాడు ఎలాగుంటున్నారు పాస్టర్లు? 4 రాళ్ళు వెనకేసుకోవడంలో, పేదల దగ్గర, ధనవంతుల దగ్గర, పేపర్లు డబ్బాలు ఏరుకున్న వాళ్ళ దగ్గర, అందరి దగ్గర కూడా బాక్స్ పెట్టేసి దశమ భాగాలు, కానుకల బాక్స్ దండేసుకుంటున్నారు. బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు వాళ్ళకి కనిపించవా, వినిపించవా? నిద్రమూతులకి వీళ్ళకి దానమే ఇది అన్నమాట. కనుక ఏం చేశారు? క్రీస్తుని విశ్వాసించిన వాళ్ళంతా కూడా తమకున్నదంతా కూడా అమ్మి పేదలకు వారి వారి అక్కర్ల కొలుదు పంచిపెట్టారు. విచారించారు, ఎవరు ఏ బాధల్లో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తూ వారి క్రీస్తుని యొక్క ప్రేమని పంచినట్టుగానే, స్వార్థ ప్రకటించినట్టుగా ఇక్కడ వాళ్ళు కనిపించారు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే అదే అపోస్తులు 3వ అధ్యాయం 34-35 చూస్తే భూములైనాను ఇండ్లైనాను కలిగిన వారందరూ
వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలదు పంచిపెట్టారు కనుక ఎవరిలో ఎవరికి కొదులేక పోయాను. ఆనాడు అపోస్తులు అనేటువంటి పాస్టర్లు వాళ్ళు ప్రకటించినటువంటి సువార్తల్లోని సత్యం ఉందని బైబిల్ చెప్తా ఉన్నది. అంచేత ఆనాడు ధనవంతులంతా సమిష్టిగా ఒక గ్రూపుగా ఏర్పడి ఆనాడు పాస్టర్ల దగ్గర కట్టుకొచ్చి తమ యొక్క ధనాన్ని అంతటిని కూడా ఆ యొక్క అపోస్తుల యొక్క అనగా పాస్టర్లు ఎదుట పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ధనాన్ని అంతటిని కూడా కదా వాళ్ళు పేరున బ్యాంకుల్లో వేసుకోక వాళ్ళ కొరకు దాచుకోక అదంతా కూడా పేదలకు పంచిపెట్టారు. క్రీస్తు నాకు ఇచ్చాడు, ఇది నాది. ఈనాడు ఎవరినో ఒక 100 రూపాయలు ఇస్తే పాస్టర్కి ఏం చేస్తాడు? నేను సువార్త ప్రకటిస్తున్నాడు, నాకు 100 ఇచ్చాడు. నేను సువార్త ప్రకటిస్తున్నాడు, ఆడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు. అది నాదే, అది నీది కాదురా బాబు. ఇది నువ్వు సువార్త ప్రకటించినప్పుడు మేము ఎలాగ పేదల దగ్గరికి వెళ్ళి సహాయం చేయలేము. ఇతడు దేవుని వాక్యం చెప్తున్నాడు కనుక ఇతనికి ఒక 50,000 ఇస్తే దీనిని ఇతడు వాళ్ళకి అందజేస్తాడు. క్రీస్తు ప్రేమను చూపిస్తూ అందజేస్తాడని ఇస్తారనమాట. పరిచర్య చేసేవాడికి ఇస్తారనమాట. వీడెలాగ ఫీల్ అవుతాడు? వీళ్ళందరూ నాకు ఇస్తా ఉన్నారు, నేను సేవకుడు కనుక ఇదంతా నాదే అని చెప్పి 100 కోట్లు 1000 కోట్లు బ్యాంకులోని అంతా కూడా నిల్వ చేసి పెట్టుకుంటాడు. ఎవరికి ఒక రూపాయిడు. పైగా కదా క్రీస్తులు ప్రకటిస్తున్నందుకు దశమ భాగాల పేరు చెప్ప, కానుకల పేరు చెప్తే పన్నులు విధించి శుభ్రంగా లాగేస్తాడు. వాళ్ళు బాధపడుతుంటే ప్రార్థన చేయండి, ఉపవాసాలు ఉండండి, మీటింగులకు రండి, మాకు సేవలు చేయండి, మా చేపలు కడగండి అని చెప్తూ ఉంటాడు. జై శ్రీరామ్ కదా. అందుకే ఇక్కడ చూడ అపోస్తల పుస్తకం 3:6 ఏముంది? ఇక్కడ పేతురు గారు అంతట పేతురు, అదే అపోస్తలు 3:6 అంతట పేతురు, వెండి బంగారం వద్ద లేవు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లెమ్మని చెప్తాడు ఇక్కడ. జై శ్రీరామ్. పేతురు గారు కొన్ని లక్షలు డబ్బు సేవ్ చేశాడు, కొన్ని కోట్లు సేవ్ చేశాడు. డబ్బు, బంగారం, నాణ్యాలు ఇవన్నీ కూడా సేవ్ చేశాడు. అవన్నీ కూడా వచ్చినట్టు పేదలకు పంచుకుంటా సువార్త చెప్పుకుంటా, వచ్చినట్టుగా పేదలకు పంచిపెట్టుకుంటా సువార్త ప్రకటించుకుంటా, వచ్చినట్టుగా పేదలకు పంచిపెట్టుకుంటా సువార్త అలాగా క్రీస్తు ప్రేమను ప్రకటించుకొచ్చారు ఆనాడు. అంతేగాని వచ్చిన రూపాయి వచ్చినట్టు బ్యాంకులు వేసుకొని అలాగ అభివృద్ధి చెంది ఆ తర్వాత BMW కారు కొనుక్కొని పాస్పోర్ట్లు చేయించుకొని పిల్లలు అమెరికాలో చదివించి విదేశాల్లో సెటిల్ అయ్యి అక్కడి నుండి బూట్ల మీద నిలబడి వాక్యాలు చెప్పడం. ఏంద్ర భాయ్ నువ్వేం సేవకుడివి, నువ్వేం సువార్తకులు, నువ్వు చెప్పే బోధ వల్ల వాడు రక్షింపబడేటువంటి వాడు కూడా భ్రష్టులు అయిపోతారు. కనుక బైబిల్లో ఉన్నటువంటి వాస్తవులు ఇవి. అంచేత యేసుక్రీస్తు బైబిల్లో ముందే చెప్పాడు. మత్తయి సువార్త 7:15 నుంచి 21 దాకా అక్కడ కదా అబద్ధ ప్రవక్తలు వస్తారు. వాళ్ళు క్రూరమైనటువంటి తోడేళ్ళు, కేవలం తమ స్వప్న ప్రయోజనం కొరకు వస్తాడని చెప్పాడు. చదువుకోండి. తర్వాత హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 11:1 నుంచి 40 వచనాలను చూస్తే నిజమైనటువంటి క్రీస్తు విశ్వాసులు వారి యొక్క సాక్ష్యము అక్కడ స్పష్టంగా ఆనాడు రాసి పెట్టారు. నిజమైన విశ్వాసులు, నిజమైన హతసాక్షులు, నిజమైన సాక్షులు వాళ్ళు క్రీస్తు కొరకు జీవించారు, క్రీస్తు కొరకు ఈ లోకాన్ని పెంటగించుకున్నారు, క్రీస్తు నిమిత్తం సర్వం కోల్పోయారు, క్రీస్తు నిమిత్తం సాక్ష్యంగా నిలబడ్డారు, క్రీస్తు కొరకు సమస్తమును పంచిపెట్టారు. అది సువార్త, అది నిజమైన సాక్ష్యం, నిజమైనటువంటి విశ్వాసం. ఇది బైబిల్ వాస్తవం తెలియజేస్తూ ఉన్నది. అదే వెలుగులోకి తీసుకొచ్చి మీకు చెప్తా ఉన్నాను. నేడు విశ్వాసులు ఎలా ఉన్నారు, ఆనాడు విశ్వాసులు ఎలా ఉన్నారు, ఆనాడు సేవకులు ఎలా ఉన్నారు, ఈనాడు సేవకులు ఎలా ఉన్నారు. ఒకసారి బైబిల్ స్పష్టంగా చదువుకొని మీరు ముందుకెళ్తే ఎవరు ప్రశ్నించరు, ఎవరు మీ జోలికి రారు. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.